ఇలా వేములవాడ అసెంబ్లీ నీలోజపల్లి గ్రామం రైతు తన పడుతున్న బాధలు ఒకసారి చూద్దాం. ల్యాండ్ తీసుకొని 4 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇంతవరకు తనకు ల్యాండ్ చూపించకుండా అమ్మిన వ్యక్తి తను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని వెనికిడి వల్ల మేము ఇక్కడ రావడం జరిగింది. పూర్తిగా తెలుసుకుందాం. మాది నీలోజపల్లి, నేను పునకటి బాలరెడ్డి, మాది ముప్పు గ్రామం. మేము ఏది అని అంటే 20 ఎకట్ల తీసుకున్నాడు, పైసలు తీసుకున్నాడు, భూమి చూపించిండు. 3 గుంటలు ఒకడు అన్నాడు, 6 గుంటలు ఒకడు అన్నాడు. 6 గుంటలు చూపెడతలేడు. నన్ను 3 గుంటలు అని చూపించిండు, 6 గుంటలు చూపించలేదు. దాని కొరకు చూపించకుండా నన్ను ఇది ఏంది అంటే భయాందోళనలకు గురి చేస్తుండు. ఏమన్నా అంటే చంపుతా కొరుకుతా అది ఇది అని చెప్పి నన్ను చంపుతుంటాడు. అతని పేరు నీలప్ శ్రీనివాస్, సన్నాపు శంకరే. ఇదే ఇది నాంపల్లి. అయితే అదేంది అని అంటే ఇక నాకు ఏది అని అనేది ఏది చెప్పకుండా నన్ను ఇచ్చేసి నాకు పక్షవాతం వచ్చింది. సంవత్సరంన్నర నా బతుకు గిట్లున్నది సార్. నేను ఏది అంటే నాగారంలో భూమి అమ్ముకున్న పైసలు ఇచ్చిన నేను ఏది అటు చేసి నన్ను మాయమాటలు చెప్పించి ఈ నుండి ఇంకోడు చేయబట్టి నేను ఇచ్చిన. మొత్తం ఎన్ని గుంటలు భూమి సార్? 9 గుంటలు. 3 గుంటలు ఒకటి చూపించిండు, 6 గుంటలు చూపించింది చెప్తలేదు. 3 గుంటలు ఉందా? 3 గుంటలు ఉంది. 6 గుంటల భూమి 6 గుంటల భూమి చూపిస్తలేదు అయ్యా. అడుగుతేమన్నా అంటే నేను చెప్పా ఏం చేసుకుంటావు చేసుకొని బెదిరిస్తుండు. నన్ను ఏది అంటే చంపుతా అది చేస్తా ఇది చేస్తా అని అంటుండు. నేను ఏం చేయాలి, నాకేమో చేత కాకుండా నేను భూమి చూపించలేదు. నాకు 6 గుంటలు పట్టా చేసిండు, పాస్బుక్ వచ్చింది, ఎంఆర్ఓ గారి దగ్గర చేసిండు, ఏది వేములవాడల చేసిండు. అది చూపించమన్నట్టు చూపించలేదు. నీ దిక్కున అక్కడ చెప్పుకో అది ఇది అని నన్ను భయాందోళనకు గురి చేస్తుండయ్యా. నేను ఏం చేయాలి, నాకు పక్షవాతం వచ్చి నేను గిట్లున్నా. నాకు ఏది అని అంటే నాకు ఇంటికి వస్తే నాకు కొడుకులు 2 మా వాళ్ళు నన్ను తిట్టి చంపుతుర్రయ్యా. నేను ఎందుకు ఇచ్చినావు, నువ్వేం చేయాలంటే నేను ఏదో దాని మీద అని చెప్పి అది చేసి మేము ఇస్తే గివి చేసి నన్ను గిట్లా పరిశాన్ చేస్తుండయ్యా. అది ఐడి క్యాప్. నన్ను ఏది అని అంటే 6 గుంటల భూమి అని చూపించిండు, ఎంఆర్ఓ దగ్గర చేస్తానన్నాడు. పైసలు నేను 3 కిస్తీలు దాకా ఇచ్చిన. 3 ఇట్లకి ఇస్తే మొత్తం 96 లక్షలు ఇచ్చిన అయ్యా. ఇస్తే 3 గుంటలు చూపించిండు. అది మొన్నటిదాకా 3-4 సార్లు కన్నీళ్ళు వీకిండు. కన్నీళ్ళు వీకితే నేను సార్ దగ్గరకు పోతే ఇది చేస్తే ఎందుకు వీకినావు ఏంది అని అంటే అప్పుడు ఓకే అని అన్నాడు. నేను పునాది తీసిన దాని మీద 3 గుంటలు ఉంది కానీ 6 గుంటలు ఎక్కడ చూపెడతలేడు. నన్ను ఏది అని అంటే చంపుతా అది చేస్తా ఇది చేస్తా అని బెదిరిస్తుండే అయ్యా. నాకు పక్షవాతం వచ్చి నేను గిట్లున్నా. దయించాలి మీరు, ఎవరు పెద్దలు దయించి నన్ను. నేను ఎందుకంటే పోలీసుల దగ్గరికి పోయినా కానీ వాళ్ళు దగ్గరికి పోయినాడు అనుకుతలేడు, జంపుతలేడు. ఏది అని అంటే నీ ఇష్టం ఉన్నది చేసుకో అది ఇది అని అంటుండు. అందరినీ మేనేజ్ చేసుకుంటుండు. ఇప్పుడు ఏది ఉన్నా కానీ పెద్దలు నాకు మంచి మేలు చేయాలి అధికారులు అని దేవుణ్ణి కోరుకుంటున్నా, మిమ్మల్ని కోరుకుంటున్నా. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు స్పందించి పోలీసు వారు కూడా చర్య తీసుకొని నీలం శ్రీనివాస్ మీద చర్య తీసుకొని ఈ రైతుకు న్యాయం చేయాలని మా పత్రిక ద్వారా మేము కోరుకుంటున్నాం. ఈ ఉమ్మడి జిల్లాలో ఎన్నో అక్రమాలు పాల్పడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యవస్థ చూస్తే రియల్టర్గా మాఫియా మారుతుంది. వీరిపై అధికారులు చర్య తీసుకొని రైతుకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. జరగకుండా ఇసుక మాఫియా అక్రమ రవాణాలు చేసుకుంటూ చాలామందిని భయపెట్టుకుంటూ మట్టి మాఫియా కూడా విచ్చలవిడిగా జరుగుతుంది. అధికారులు స్పందించి ఇలాంటి పునరావృతం జరగకుండా చూసుకోవాలని, ఈ ప్లాట్ల దందలు అన్ని డబల్ ప్లాట్లు రిజిస్టర్ చేసుకుంటా అక్రమాలు పాల్పడుతున్నారు. వారిపై కఠిన చర్య తీసుకోవాలని మా పత్రిక ద్వారా మేము కోరుతున్నాం. ఆల్రెడీ రైతు అనే ఈ వ్యక్తికి వెంటనే ఈ 6 గుంటల ల్యాండ్ తనకు పట్టాయింది. ల్యాండ్ ఎక్కడితో చూపించి ఏదైనా న్యాయం జరగాలని అధికారులు మేము కోరుతున్నాం. పత్రిక ద్వారా మీడియా ద్వారా ఇలాంటి